ఫలితాలపై బీజేపీ విజయంపై మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించడం పట్ల ఆ ఎన్నికలలో కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మాకు కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కేంద్ర నాయకత్వానికి మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం, ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తాం అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలన్నిటి ఒక రకంగా గుణపాఠంలాగా కనబడతా ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టే ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం, సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం. రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 10% మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంటు వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. రేపు కూడా ఈ 10% బీసీల రిజర్వేషన్లకి కోతబెట్టి మైనార్టీలకు ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టు 7 లక్షల వరకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని 12 లక్షలకు పెంచి మధ్యతరగతి ప్రజలని ఆకట్టుకునేందుకు తీసుకొచ్చినటువంటి బడ్జెట్ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ఏది పడితే అది మాట్లాడింది. నేను ఇవాళ అడుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది, గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, నీ 10 జనపదులు నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5, వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి చెప్తాడు కదా గాడిద గుడ్డు వచ్చింది. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైకున్నదని నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి, గ్రామ పంచాయతీ ఎన్నికలకి, రాహుల్ గాంధీ నీకు ఊర్లు తెలివై కదా, ఊర్లు కూడా తెలుసుకో, గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి. ఢిల్లీలో బీజేపీ విజయం పైన రఘునందన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ అది. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావించే గాడిద గుడ్డుని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని ఎత్తిపొడిచే ప్రయత్నం ఆయన స్పష్టంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ ఢిల్లీ లాంటి చోట బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయన సింగిల్ డిజిట్ అంటూ ఉన్నారు, కానీ సింగిల్ డిజిట్ కూడా రాలేదు. వాస్తవానికి 0 వచ్చింది. అది కమ్యూనికేషన్ లేనట్టుంది రఘునందన్ రావు గారికి. సో ఓట్ పర్సంటేజ్ ఓకే. ఒకసారి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. కుమార్ గారు, ఇందాక ఒక ట్విట్టర్లో ఒక న్యూట్రల్ పర్సన్ పెట్టిన ఒక